రక్షణ రంగంలో హైదరాబాద్ ఇంపార్టెంట్ ప్లేస్, ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తుంది. రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఎన్నో సంస్థలు ఈరోజు దాదాపు ఒక 10 పైగా డిఆర్డిఓ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, 3 బీడీఎల్ సంస్థలు ఉన్నాయి ఇక్కడ. అలానే చాలా ఆర్మీ యూనిట్లు ఉన్నాయి. తర్వాత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించిన స్కూల్ ఉంది, ట్రైనింగ్ సెంటర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు నేను ఇంకొక విషయం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. మొత్తం దేశంలో మొత్తం చూస్తే రక్షణ రంగంలో పనిచేసేటువంటి ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ ఏమన్నా చూస్తే దాదాపు 50% పైగా హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పి మనం ఈరోజు ఖచ్చితంగా చెప్పదు. మొత్తం దేశం మొత్తం తీసుకుంటే హైదరాబాద్లో అంత పరిస్థితి. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. డిఆర్డిఓ సంస్థకి చైర్మన్గా, సెక్రటరీ ఆర్ఎండ్గా వచ్చినటువంటి వాళ్ళతో చూస్తే సగం మందిగా ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే. మొత్తం దేశం మొత్తంలో ఇప్పటివరకు వచ్చినటువంటి వాళ్ళన్నా చూస్తే మనం సూర్యభగవంత గారి దగ్గర నుంచి, అరుణాచలం గారి దగ్గర నుంచి, అబ్దుల్ కలాం గారి దగ్గర నుంచి, సరస్వతి గారి దగ్గర నుంచి, అవినాష్ చంద్ర గారి దగ్గర నుంచి, నేను కానీ, దాని తర్వాత ఇప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి కామత్ గారు కానీ, వీళ్ళందరూ కూడా హైదరాబాద్ ఏరియా నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. సో ఇంతమందిని ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి ఒక ఎకో సిస్టమ్ ఇక్కడ ఉంది. అంటే అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రయోగశాలలు, పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.